साथियों, हमारी सरकार का विजन है सिटीजन सेंट्रिक डेवलपमेंट। इसके लिए हम लगातार नए रिफॉर्म्स के जरिए सिटीजन्स के जीवन को आसान बना रहे हैं। देश में 12 लाख रुपए तक की आय पूरी तरह से टैक्स फ्री हो चुकी है। सस्ती दवाइयां, सस्ता इलाज, बुजुर्गों के लिए आयुष्मान कार्ड जैसी अनगिनत सुविधाएं, इनसे ईज ऑफ लिविंग का एक नया अध्याय शुरू हुआ है। మిత్రులారా, మా ప్రభుత్వం ఒక్క విజన్ సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఈ లక్ష్యంతో కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలని సులభతరంగా చేయడమే మా అందరి తాలూకా సంకల్పం. దేశంలో 12 లక్షల వరకు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను రహితంగా చేసింది మన ప్రభుత్వం. తక్కువ ధరకే మందులు, మెరుగైన చికిత్స మరియు వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి సౌకర్యాలు, వీటన్నిటితో ప్రజల జీవిత విధానం సౌకర్యవంతంగా చేసే కొత్త అధ్యయనాన్ని మన భారతదేశంలో మనం ప్రారంభించాం. साथियों, नवरात्रि के पहले दिन से जीएसटी में भी भारी कटौती की गई है। मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में यहां लोग जीएसटी बचत उत्सव को सेलिब्रेट कर रहे हैं। आप इतनी सफलता से सुपर जीएसटी सुपर सेविंग अभियान भी चला रहे हैं। మిత్రులారా, నవరాత్రుల తాలూకా మొట్టమొదటి రోజు నుంచి జీఎస్టీపై భారం కూడా మన ప్రభుత్వం తగ్గించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజల అందరూ కూడా జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో మీరందరూ జరుపుకున్నారు. మీరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం తాలూకా ప్రచారం కూడా ఇంతే విజయవంతంగా ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించారు. मुझे बताया गया है कि आंध्र प्रदेश लोगों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म से 8,000 करोड़ रुपए से ज्यादा की सेविंग होगी। ये सेविंग इस बार त्योहारों का आनंद और बढ़ा रही है। लेकिन मेरा एक आग्रह भी है, हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है। నాకిప్పుడే చెప్పారు, నెక్స్ట్ జన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్లకి పైగా ఆదా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పొదుపులు ఈ పండగ సీజన్ యొక్క ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి. కానీ నా తాలూకా అభ్యర్థన కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. మనం ఈ జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని ఏదైతే నిర్వహించుకుంటున్నామో ఇందులో మనం స్థానికుల కోసం బలంగా వోకల్ ఫర్ లోకల్ అనే సంకల్పంతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా జరుపుకోవాలి.